ఆశీస్సులతోటి రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేస్తున్నాను. భారతదేశంలోనే అత్యధిక శాతం పోలీసులు వేదోపంలో పటాన్ చెరువు లాంటి పారిశ్రామిక వాడలు మన మెదక్ జిల్లాలో ఉన్నాయి. మన మెదక్ జిల్లా యొక్క ఈరోజు కూడా అనేక ఉద్యమకారులకి రాజకీయ భిక్షను పెట్టింది. శ్రీమతి ఇందిరాగాంధీ లాంటి నాయకులు కూడా ఇక్కడ నుంచి ప్రధానమంత్రి ఎన్నికయ్యారు. ఈ రోజు తెలంగాణ తీసుకొచ్చింది మేము. ఆచార్య కొండా లక్ష్మణ్ బాబు యొక్క వారసులుగా ఆయన దీక్షలు 20 రోజులు పాల్గొన్న వ్యక్తి నేను. శ్రీమతి సోనియా గాంధీ ఇంటి ముందు ధర్నా చేసి పోలీసు కాల్పును కూడా కాల్చారంటే మీరేం చేస్తున్నా పర్లేదు తెలంగాణ పడిన వ్యక్తిని. కాబట్టి ఈ రేపు జరగబోయే ఎన్నికలలో మీడియా ద్వారా అందరూ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. నన్ను మీరందరూ కూడా ఓటేస్తే మీ సేవకుడిగా నేను పనిచేస్తాను. మెదక్ జిల్లా యొక్క సమగ్ర అభివృద్ధికి 2 పీజీలు చేసిన వ్యక్తిగా ఈరోజు నేను అనేక మంది మేధావుల ఆశీస్సులు తీసుకుని ముందుకు వెళ్తున్నాను. ఈరోజు రాజకీయాలు అంటే తెలవనోళ్ళు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే వాళ్ళు, బీసీ ఎస్సీ ఎస్టీలకు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వారిని చిత్తుగా ఓడించి నన్ను మెదక్తో గెలిపించాలని కోరుతున్నాను. మెదక్ జిల్లా సమగ్ర అభివృద్ధికి నేను బాటలేస్తానని చెప్పి మీడియా ద్వారా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.